రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఊహించినట్టుగానే మే 7వ తారీఖు అర్ధరాత్రికి ప్రస్తుతం ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వము ప్రజలు పూర్తిగా తిరస్కరించినటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం యొక్క గడువు తీరిపోయింది. ఆటోమేటిక్గా అది చచ్చిపోయింది. ఆ ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తున్నట్టుగా, దాంతోపాటు నేను రాజీనామా చెయ్యను, నేను ఇప్పటికీ ముఖ్యమంత్రి అన్నటువంటి మమతా బెనర్జీతో సహా అందరినీ డిస్మిస్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని 174వ అధికరణంలోని క్లాస్ 2లోని సబ్ క్లాస్ బిలో భాగంగా ఆయనకు లభించినటువంటి అధికారాల మేరకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని డిజాల్వ్ చేశారు. ఒకరోజు తరువాత అంటే మే 9వ తారీఖున బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మమతా బెనర్జీ శకం ముగిసిపోయింది. అయితే ఇవాళ మనం చర్చించుకునేది ఆమె శకం గురించి కాదు. సరిగ్గా ఆమె అధికారం పోవడానికి కొద్ది గంటలు ఉంది అనగానే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సీనియర్ నాయకుడు విమానంలో ఆమెను కలవడానికి వచ్చారు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి కెమెరామెన్ లేరు, విలేకరులు లేరు, పత్రికా అధిపతులు లేరు. దాంతో వాళ్ళ స్టాఫ్లోనే ఒకరి చేత కొన్ని మొబైల్ ఫోన్లో ఫోటోలు తీసుకుని మమతా బెనర్జీకి సానుభూతి చెప్పడం కోసము ఈయన వచ్చారు. సానుభూతి వచనాలు చెప్పడం కోసము, ఆమెను ఓదార్చేందుకు లేదా ఆమెకి మద్దతు ప్రకటించేందుకు ఈ నాయకుడు వచ్చాడని చెప్పేందుకు కొన్ని మొబైల్లో ఫోటోలు తీసి పత్రికలకు పంపారు. ఆ నాయకుడు ఎవరో కాదు, ఆ నాయకుడు సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి అఖిలేష్ యాదవ్. ఇంతమంది నాయకులు దేశంలో ఉండగా ఒక్క అఖిలేష్ యాదవే పరిగెత్తుకుంటూ మమతా బెనర్జీకి సానుభూతి చెప్పేందుకో ఓదార్పు చెప్పేందుకో పరిగెత్తుకుని రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో కొద్ది గంటల తరువాత తెలిసింది. ఇద్దరూ కలిశారు. ఒక అరగంట 45 నిమిషాల వరకు మాట్లాడుకున్నారు. అంతా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించినట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ జారీ చేశారు. వెళ్ళిపోయారు ఢిల్లీకి. వెళ్ళిన తరువాత ఇంకో ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన గురించి పెద్దగా పత్రికల్లో రాలేదు. అదేంటంటే ఐపాక్ సంస్థతో, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేటటువంటి సంస్థతోటి మాకున్నటువంటి ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పి అఖిలేష్ యాదవ్కి చెందినటువంటి పార్టీ ప్రకటించింది. షో టైమ్ అనేటటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకున్నాము. వాళ్ళు మాకు డిజిటల్ సలహాలు ఇస్తారు, వాళ్ళ సహాయంతో మేము ఎన్నికల్లో పాల్గొంటాం. అంటే ఐపాక్ అనే సంస్థ ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా వినేష్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రారంభించినటువంటి సంస్థ 2014 ప్రాంతంలో 2012 నుంచి 14 వరకు బీజేపీకి పనిచేసింది. గుజరాత్లోనూ దేశవ్యాప్త పార్లమెంట్ ఎలక్షన్లోనూ. ఆ తర్వాత నుంచి బీజేపీకి వ్యతిరేకంగా రకరకాల పార్టీలకి సలహాలు ఇస్తూ వచ్చింది. ఐపాక్ చాలా పేరు పొందినటువంటి సంస్థ. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్లో చేయి తిరిగినటువంటి సంస్థ. ప్రశాంత్ కిషోర్ దీనికి చాలా కాలం నాయకత్వం వహించాడు. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయారు. కానీ ప్రశాంత్ కిషోర్ క్రియేట్ చేసినటువంటి గుడ్ విల్ని ఐపాక్ ఉపయోగించుకుంటోంది. చాలా సంస్థలకి పొలిటికల్ కన్సల్టెన్సీ చేస్తూ వచ్చింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్కి, డిఎంకేకి ఐపాక్ ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ పనిచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. ప్రభుత్వం మాత్రమే కాదు, పార్టీ అధినేతలు కూడా ఘోరంగా ఓడిపోయారు. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. అదేవిధంగా స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారు. భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఏదో చిన్నగా ఓడిపోలేదు. అంటే వీళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా డొల్లా అన్నటువంటి విషయం బయటపడిపోయింది. బెంగాల్లో తన ఆపరేషన్స్ని మేము మానేస్తున్నామని ఎలక్షన్కి ఒక రోజు ముందు ఐపాక్ చెప్పింది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క ఆస్తులపైన ఈడీ దాడి చేసింది మనీ లాండరింగ్ కేసులో. మనీ లాండరింగ్ కేసులో దాడి జరగగానే బెంగాల్లో చాప చుట్టేసుకుని వెళ్ళిపోయింది. కానీ తమిళనాడులో పనిచేసింది. రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయితే ఐపాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సహకరించింది.
చిట్ట చివరి రోజు వరకు కూడా ఐపాక్ జగన్ గెలుస్తాడని చెప్పింది. కానీ వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పరిమితమైపోయింది. దాని చరిత్రలో కనీవిని ఎరుగని ఘోర ఓటమి పాలైంది. ఇదే ఐపాక్ని నమ్ముకుంటే. ఐపాక్ని నమ్ముకుని గోవా ఎన్నికల్లో దిగినటువంటి తృణమూల్ కాంగ్రెస్కి కూడా శృంగభంగమైంది. కాబట్టి ఐపాక్ యొక్క సామర్థ్యం మీద అపనమ్మకం పెరిగింది. 2027లో సరిగ్గా ఏడాది తరువాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీని కొట్టాలని భావిస్తున్నటువంటి అఖిలేష్ యాదవ్ ఐపాక్ తోటి ఒప్పందం చేసుకుని బలహీనంగా ఉన్నటువంటి మార్జినల్గా ఉన్నటువంటి కొద్ది మెజారిటీతో ఓడిపోయినటువంటి సీట్లలో ఐపాక్ పనిచేసేట్టుగా ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఐపాక్ సామర్థ్యం మీద అనుమానం వచ్చింది. అందుకని ఐపాక్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు మమతా బెనర్జీ, దీనికోసం మమతా బెనర్జీని కలవాల్సిన అవసరమే ఉంది? ఐపాక్ మీద దాడులు జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ ఒక ఆకుపచ్చ రంగు ఫైల్ని తీసుకొచ్చేసుకుంది. అయితే ఆ ఆకుపచ్చ రంగు ఫైల్లో అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించిన వ్యూహాల గురించి ఏదన్నా సమాచారం ఉందా? ఆ సమాచారము ఈడీకి లీక్ అయిందా, లేకపోతే బయట లీక్ అయిందా? దీనివల్ల తన వ్యూహాలన్నీ దెబ్బతింటాయా? ఐపాక్ని వదులుకుంటే ఈ వ్యూహాలు ఏమవుతాయి? ఇదంతా చర్చించేందుకే అఖిలేష్ యాదవ్ అంత హుటాహుటిన అంత హడావిడిగా బెంగాల్కి వెళ్ళారని చెప్పి భావిస్తున్నారు. మొత్తం మీద ఐపాక్ మాకిప్పుడు వద్దు అని చెప్పేటటువంటి ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే 2012 నుంచి 14 ఆ తర్వాత బీహార్, బెంగాల్ కొన్ని రాష్ట్రాల్లో అది సాధించినటువంటి ఘన విజయాలు చూసి ఐపాక్ సామర్థ్యం మీద అవసరానికి మించినటువంటి నమ్మకం పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇప్పుడు ఎన్నికల్ని గెలవాలంటే ఓటర్లతో సంబంధం పెట్టుకోవాలి, బాగా పనిచేయాలి. కేవలం సంక్షేమ పథకాలు, ఆకర్షణీయమైన స్లోగన్లు, లేకపోతే ప్రాంతీయత వాదాలు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అస్తిత్వవాదపు గొడవలు, ఇవి చేసినట్టంత మాత్రాన ఎన్నికల్ని గెలవము. ఐపాక్ యొక్క ఫార్ములా కాలం చెల్లిపోయినటువంటి, ఎక్స్పైరీ డేట్ దాటిపోయినటువంటి మందు, ఇది పనిచేయదు అన్నది నెమ్మదిగా అందరూ గుర్తిస్తున్నారు. పర్యవసానంగా అఖిలేష్ యాదవ్ కూడా తన కాంట్రాక్ట్ని తక్షణము రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఐపాక్ గురించి ఒక వాస్తవం తెలుసుకోవాలి. అది ప్రశాంత్ కిషోర్ అయినా, ఐపాక్ అయినా, ఇంకొకరైనా, ఇవన్నీ చైతన్య నారాయణ వంటి సంస్థలు. 80% మార్కులు తెచ్చుకోగలిగే విద్యార్థిని 90% మార్కులు తెచ్చుకునేలాగా చేయగలవు. 35 మార్కులు వచ్చే విద్యార్థిని 95 మార్కులు వచ్చేలాగా చేయలేవు. సహజంగానే 70లోనో 80లోనో ఉన్నవాడిని పైకి తీసుకుని రాగలవు. అందుకనే పైకి ఎన్ని ఆకర్షణీయమైన కబుర్లు చెప్పినా బెస్ట్ స్టూడెంట్స్ని వేరే సెక్షన్గా చేస్తారు. 1 1 2 2 2 3 3 3 అని చెప్పేవన్నీ కూడాను ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నుంచి తయారైన వాళ్ళు మాత్రమే. ఈ ఐపాక్ వంటి ఎన్నికల కన్సల్టెన్సీ సంస్థలు కూడా ఆల్రెడీ గెలవడం చాలా సునాయాసంగా ఉంది అని భావించే వాళ్లకు స్వీపింగ్ మెజారిటీ ఇప్పించగలవు తప్పితే ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని విపక్షాలు ఇప్పటి వరకు గుర్తించలేదు. భారతీయ జనతా పార్టీ 2014 తరువాతే దీన్ని గుర్తించింది. అందుకే ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. దాని పరిస్థితి ఏంటో తెలుసును. ఇప్పుడు ఐపాక్ పరిస్థితి, ఆయన ఐపాక్ నుంచి బయటకు వచ్చారు. ఐపాక్ పరిస్థితి ఏంటో కూడా అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ తాజాగా ఐపాక్కి బాబు ఇక చాలు వెళ్ళండి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఆయన చెప్తున్నారు. సాకు మాత్రమే. వాస్తవానికి ఐపాక్ మ్యాజిక్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.